ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చబడ్డాయి. రామతీర్థంలో రాముడు తలని నరికేశారు. అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. అప్పుడు హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతినే విధంగా అదేదో గుడి అంటే తిరుమల గుడి గురించి ఇది తప్పు కాదా? ఇది అందరికీ నమస్తే. మనం రీసెంట్ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం చూసాం. తిరుమలలో జరిగిన పరకామణి చోరీ గురించి ఆయన ఎంతో నెగ్లిజెన్స్ గా, కేర్లెస్ గా, ఇదొక చిన్న చోరీ కదా, దీని గురించి ఎందుకు ఇంత పట్టించుకుంటున్నారు అని ఆయన మాట్లాడాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే, 72,000 విలువ అంతే. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు దోచుకునింది ఎవరి డబ్బులో తెలుసా? మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయనకి సమర్పిస్తే మన కష్టాలు తీరుతాయనే ఒక నమ్మకంతో మనం ఎంతో భక్తిభావంతో సమర్పించే డబ్బుల్ని ఒక పరకామణిలో లెక్కించేటప్పుడు ఒక దొంగలిస్తే అతన్ని శిక్షించకుండా అతనికి వత్తాసు పలుకుతూ ఉన్నారంటే ఇది తప్పు కాదా, నేరము కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అనడం. ఎందుకంటే ఈయన దేవుడితోనే ఆటలు ఆడుతున్నాడని దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనం ఎప్పుడైనా చూస్తాం, దేవుడి దగ్గర ఆ దేవుడి పాటలు మాత్రమే ఉండాలి, ఆ దేవుడి మంత్రం మాత్రమే జపిస్తాం. కానీ అక్కడ ఏంటంటే దేవుడు గుడిని తాను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, దేవుడి గుడినే తన దగ్గరికి గుడి సెట్టు వేసుకొని ఆ సెట్టు వేసుకొని అక్కడ ఆయన కూర్చొని దేవుడిని పూజించకుండా తన భజన చేయించుకున్నాడు. ఇది ఆ భగవంతుని అవమానించడం కాదా? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చబడ్డాయి. రెండోది ఏంటంటే రామతీర్థంలో రాముడు తలని నరికేశారు. అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు ఎంత కేర్లెస్గా ఉన్నాయో వాళ్ళ పార్టీ నాయకులు కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవడమ్మా మొగుడు గుడి, ఇది దేవుడిది, నరికేస్తే దేవుడికి పోయేదేముంది, ఈ విధంగా ఎలా మాట్లాడారో, ఎంత కేర్లెస్గా మాట్లాడారో మనం చూసాం. కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది. దానివల్ల దేవుడికి అప్పుడు హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతినే విధంగా వీళ్ళు మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. మనం ఈ ప్రపంచంలో ఉండే నలుమూలల నుంచి వచ్చి ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వేచి చూస్తారు. అలాంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అన్నారు తెలుసా? ఆయనకి ఏమీ తెలియనట్టుగా, ఎందుకని ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నాడని అంటున్నా అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. గత ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4-5 సందర్భాల్లో ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అది సాంప్రదాయం ప్రకారంగా ఏ రోజు సమర్పించలేదు. మొన్న ఏదో సందర్భంలో మాట్లాడుతూ అదేదో గుడి అంటే తిరుమల గుడి గురించి ఆయన 4-5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆ గుడి గురించి అదేదో గుడి అని మాట్లాడుతూ అక్కడిచ్చే ప్రసాదం గురించి అదేదో ప్రసాదం అని చెప్పి మనం ఎంతో పవిత్రంగా భావించే అదేదో ప్రసాదం అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన పరకామణి చోరీని చాలా చిన్న చోరీదిగా చూపించి దానికి వత్తాసు పలికాడంటే ఇది తప్పు కాదా? ఇది ఆ భగవంతుణ్ణి తక్కువ చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఇదే కాదు, మనం దేవుడి దగ్గర ఆ దేవుడి జపం మాత్రమే చేయాలంటాం. కానీ అలాంటి వెంకటేశ్వరుని సన్నిధిలోనే మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే దగ్గర సాక్షాత్తు నాటి చైర్మన్ గారి సతీమణి జగన్మోహన్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అనడం అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఈ విధంగా ఎన్ని సందర్భాల్లో హిందువులను అవమానించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది మాత్రమే కాకుండా ఒక సందర్భంలో నేను చూశాను, తిరుమలకి వచ్చి డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా అంటే ఆయన ఒకసారి ఆ డిక్లరేషన్ ఇవ్వకపోగా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం. ఆయన ఏంటంటే ఆయన ఎలివేషన్లు ఇప్పించుకుంటాడు వాళ్ళ పార్టీ వాళ్ళతో. ఎలాంటి ఎలివేషన్లో ఒక్కసారి చూద్దాం. పరమాత్ముని ప్రతినిధులన్నా
నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటారేమో రాసుకోండి. ఇక్కడ మీరందరూ గమనించండి, ఈయన మాట్లాడింది ఏంటి తెలుసా? నా మతం మానవత్వం, ఎక్కడ రాసుకుంటారు రాసుకోబోండి అంటున్నారు. ఇలాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి కాదు, నేను చెప్తాను, ఎంతోమంది చెప్తారు సొసైటీలో. డైలాగులు కాదు. ఈ డిక్లరేషన్ గురించి చెప్తున్నా అంటే, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మన దేశంలో కూడా ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఏపీజే అబ్దుల్ కలాం గారు సైతం డిక్లరేషన్ ఇచ్చి దేవుని దర్శించుకున్నారు. అంతెందుకు, మొన్న పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలు వాళ్ళ శ్రీమతి గారు డిక్లరేషన్ ఇచ్చి దేవుని దర్శించుకున్నారు. ఇంతమంది డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వటం లేదు? ఒకసారి తిరుమలకి వస్తానంటే నువ్వు డిక్లరేషన్ ఇస్తేనే రావాలంటే టూరే క్యాన్సిల్ చేసుకున్నాడు, కానీ డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వ్యక్తి హిందువుల్ని అవమానించడం కాదా? హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల గౌరవాలను గౌరవించను. ఎందుకంటే మనం నీ కులం ఏదైనా కావచ్చు, అన్ని కులాలని గౌరవించి అన్ని మతాలను గౌరవించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అన్ని మతాలని అవమానిస్తూ ఉన్నాడు. మొన్న ఎప్పుడో ఒకసారి హిందువుల ఓట్ల కోసం వినాయకుడు పూజలో కూర్చున్నట్టు నుంచి కొబ్బరికాయ కొట్టడానికి కనీసం లేకుండా ఏం చేశాడు అంటే, ఈ విధంగా చేసే వ్యక్తి హిందువుల్ని గౌరవిస్తున్నాడని అర్థం, అవమానిస్తున్నాడు. ఇది ప్రతి ఒక్క హిందువు గుర్తించుకోవాలి. ఇలాంటి యాంటీ హిందూ ఎలిమెంట్స్కి బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలి. ఎందుకంటే అన్ని మతాలను అవమానించి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇలాంటి డైలాగులు ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యాంటీ హిందూ కాదు అనుకుంటే మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు, ఓపెన్ ఛాలెంజ్ మీకు స్వీకరించే దమ్ముందా? మీ హయాంలో తిరుపతిలో అన్య మతస్థులు ప్రచారాలు జరగలేదని, అదేవిధంగా ఆనాడు తిరుమలలో కల్తీ జరగలేదని చెప్పి, అదేవిధంగా తిరుమలలో పరకామణి చోరీ జరగలేదని చెప్పి, అదేవిధంగా నాడు తిరుమలలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా నాడు తిరుమలలో ఏదైతే పరకామణి చోరీ ఉందో అది జరగలేదని నిరూపించగలరా? అక్కడ మీ నాయకులు నిలబడి రాజకీయాలు మాట్లాడలేదని మీరు నిరూపించగలరా? దమ్ముందా? మీరు దమ్ముంటే కాణిపాకంకి వచ్చి ఇవేవి జరగలేదని ప్రమాణం చేయండి. అదేవిధంగా మీరు డిక్లరేషన్ అంటే నా మతం మానవత్వం అని ఇలాంటి ఎలివేషన్ డైలాగులు, సినిమా డైలాగులు చెప్పడం కాకుండా, విదేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు సైతం, ఈ దేశంలో ఎంతో మంది అత్యున్నత పదవులు అధిరోహించిన వాళ్ళు సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శించుకున్నారు. ఈ రోజు వరకు నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు. నువ్వు నిజంగా నువ్వు యాంటీ హిందూ కాకపోతే వచ్చి ఆ భగవంతుడి ముందు డిక్లరేషన్ ఇచ్చి దేవుని దర్శించుకో. ఈ ఛాలెంజ్ స్వీకరించి దమ్ముందా? ఒకటి, కాణిపాకంలో ప్రమాణం. రెండోది, డిక్లరేషన్ పైన సంతకం పెట్టి తిరుమలలో దర్శనం చేసుకునే దమ్ము సతీ సమేతంగా నీకుంటే ఈ స్వీకరించు. లేకపోతే నీకెలా బుద్ధి చెప్పాలో హిందువులు బుద్ధి చెప్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.